సడన్గా నెమ్మదిగా మా ఆయాంష్ వచ్చాడు. ఆయాంష్ వచ్చి నాకు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చాడు. హ్యాపీ మదర్స్ డే మై బంగారు తల్లి. థ్యాంక్ యూ నాన్న. పువ్వుల్లో కలిసిపోయి దాగు మీరు ఒక పువ్వులా ఉన్నారు. అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందంట మేఘ్నా ఆంటీకి పిల్లలు లేరురా అని చెప్పిందంట. ఎందుకు లేరు మమ్మీ, నేనున్నాను కదా అని చెప్పిందంట. వాళ్ళ మమ్మీ చెప్తుందనమాట. వీక్షతో ఫోటో దిగాము. ఇంత బాగుంది కదమ్మ బాక్స్. ఇచ్చుడు చూడు ఎంత మంది పిల్లలు ఉన్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. రాకేష్ అక్కడ నేర్పించేసావు కదరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ ఆన్ దిస్ ఎర్త్. అండ్ ఎప్పటిలాగే ఈ వీడియో మదర్స్ డేది చెయ్యాల్సి వస్తుంది. చెయ్యకూడదు అనుకున్నా, సైలెంట్గా ఉందాం అనుకున్నా, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆపరు కదా, నేను చేసేటట్టే చేస్తారు. బికాస్ ఇది నేను ఏదో చూపించుకోవడానికి కోసం చేసే వీడియో ఎప్పుడు కాదు. ఇదేంటంటే నా హ్యాపీనెస్ని నేను చెప్పాలి, అంటే నేను ఎంత బ్లెస్డ్ కదా అని మీ అందరికీ చెప్పాలి అని ఒక ఆతృత అనమాట. సో 8th May ఆఫ్టర్నూన్ హౌస్ ఆఫ్ శివాసంలో వర్క్ చేస్తూ ఉంటే సడన్గా నెమ్మదిగా మా ఆయాంష్ వచ్చాడు. ఆయాంష్ వచ్చి నాకు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చాడు. హ్యాపీ మదర్స్ డే అత్తయ్య అన్నాడు. తర్వాత ఒక కార్డు, ఈ కార్డ్ నేను మదర్స్ డే రోజే ఓపెన్ చేస్తా. సో మదర్స్ డే రోజు రెడీ అయ్యి ఓపెన్ చేస్తానమాట. సో ఈ రెండు మా ఆయాంష్ ఇచ్చాడు. దీంతో పాటు నాకు ఆలివ్ మిఠాయిది స్వీట్స్ అనమాట. చాలా కాలానికి టేస్టీ బాదుషా తిన్నాను. అసలు నాకు మామూలుగానే బాదుషా అంటే ఇష్టం, కాకపోతే గట్టిగా ఉంటుంది, ఉడకదు అని తిన్నాను అనమాట. కానీ వాడు తెచ్చిన స్వీట్స్ చాలా బాగున్నాయి, వాళ్ళలాగే స్వీట్గా ఉన్నాయి. సరే ఇక్కడితో ఓకే అని అనుకున్నాను. అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత హౌస్ ఆఫ్ శివాసం నుంచి నా ఫ్రెండ్ పల్లవి అని చెప్పేసేసి భాగ్యలక్ష్మి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసేసి అమీర్పేట్లో తనకు ఒక పెద్ద మెడిసిన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు మెడికల్ హైయర్ స్టడీస్ కోసం అనేసి వేరే వేరే కంట్రీస్లో తను హోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళని పంపిస్తూ ఉంటుంది మంచిగా చదువుకొని ఎడ్యుకేట్ అవ్వడానికి. అయితే తన డాటర్ వీక్ష అనమాట. సో వీక్ష నాకు యాక్చువల్లీ పల్లవి నాకు మామిడి పండ్లు పంపిస్తారని మెసేజ్ పెట్టి, సరే ఓకే అని అన్నా. కానీ ఏం జరిగిందో చూపిస్తా. పల్లవి వాళ్ళ డాటర్ వీక్ష అనమాట. ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. చిన్న పిల్లలు, షీఈ్ 11 years old అనమాట. అండ్ ఇవన్నీ గిఫ్ట్స్ తనే పంపించింది. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను మదర్స్ డే రోజు వేసుకొని మీకు చూపిస్తా. ఇవి ఓపెన్ చేసి అప్పుడు చూపిస్తా. యాక్చువల్లీ ఓపెన్ చేయాలని చాలా ఇచ్చింగ్గా ఉంది, కానీ ఐ వాంట్ టు వెయిట్. ఎందుకునంటే మదర్స్ డే రోజు కోసం పంపించారు కాబట్టి ఐ వెయిట్ అండ్ ఓపెన్ ఇట్ ఆన్ మదర్స్ డే అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో మదర్స్ డే రోజు కలుద్దాం, ఓకేనా? చలో గాయ్స్, సీ యు ఆన్ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే మై బంగారు తల్లి. థ్యాంక్ యూ నాన్న. నువ్వు నాకు హ్యాపీ మదర్స్ డే చెప్పావు, అందరూ అనుకుంటారు ఎందుకు అనేసి. సో మా ఆయన ఎప్పుడు నన్ను మా అమ్మ అని అంటాడు నన్ను, అందుకనే హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని. మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా, వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. పువ్వులు పిచ్చిది మా అమ్మ, అందుకనే పువ్వులు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక గ్రీటింగ్ కార్డు. నిన్న సరదాలో అనిందనమాట, పట్టీలు నువ్వే కొనిచ్చావు కానీ కొత్త ఎత్తు బాగుండే, ఈ రంగు కొంచెం నల్లగా అయిపోయానని. సో అందుకనే సిల్వర్ రేట్ జాస్తిగా ఉన్నా కూడా రైట్ వేయడం ఈ బెస్ట్. చూద్దాం హ్యాపీ అవుతుందండి ఇలా అనేసి.
అరే హ్యాపీ మదర్స్ డే ఆంటీ. హ్యాపీ మదర్స్ డే మా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగా. హ్యాపీ మదర్స్ డే మా. Thank you so much. Very nice. నైసా? Very nice. ఇప్పుడు నేను చదివి చెప్తా ఒకసారి. లైఫ్ ఈజ్ యువర్ గిఫ్ట్ మదర్. ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ యూ gave us actually మా ముగ్గురికి, and then made it so very beautiful. Ma, you are our star. You gave birth to us not just to bring us to life, but to also make sure that this life was no ordinary life. It was rich, it was happy, and it always felt like a blessing. We are the luckiest in this world to have a mother as incredibly amazing as you. We deeply love you. We Ayyo. love you from Raj, Anu, Sriram, Meetu, Ani, Ankita, Aditi, Arav. Happy Mother's Day. Thank you. ఎందుకండి ఎమోషనల్ అయిపోతారు? Emotion हमको पूछो. Picture अभी बाकी है मेरे दोस्त. దోస్త్ ఏంటో నువ్వు ఎందుకు ఊరికే ఏం తీసుకొచ్చు? ఇక్కడ పెట్టు కాలు. నిన్న మీరు హింట్ ఇచ్చి మళ్ళీ బాబు ఊరికే అన్నానే బాబు, నేను అలా అనుకోలేదు. పట్టీలు నల్లగా అయిపోయాయంటే నేను తోమిస్తాను మమ్మీ అని అన్నా. ఈ పట్టీలు కూడా నేను కొనిచ్చినవే, కానీ నేను తోమిస్తానని అన్నా. అని అంటేను కొంచెం సన్న పట్టీలు ఉంటే కూడా బాగుంటుంది అనింది మా అమ్మ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్నయ్య కొనగలం, లావువి కొనలేం కాబట్టి న్యూ పట్టీలమ్మ నీకు. హ్యాపీ వెరీ హ్యాపీ. ఇప్పుడు చెప్పు. ఫ్లవర్సా? ఆ, మీరు ఇప్పుడు చెప్పు. పువ్వుల్లో కలిసిపోయారు తెలుసా? అవును, పువ్వుల్లో కలిసిపోయి దాగు మీరు ఒక పువ్వులా ఉన్నారు. పొద్దున అంటుంది హ్యాపీ మదర్స్ డే అంటే చూస్తాను నన్ను ఎంత ఇంప్రెస్ చేస్తావు అని అంటుంది. ఇప్పుడు చెప్పు మమ్మీ, ఇంప్రెస్ అయ్యావా లేదా? మరి ఎక్కువగా అయిపోయాను. బాగున్నాయి, నువ్వు చెప్పాలి. చాలా బాగున్నాయి. ఏ పప్పకు చూపించుకో. అచ్చా, मैं झांसी की रानी तो हूँ ना, कल बोला है ना महारानी है करके. రాణి ఆఫ్ రామీ ఫ్యామిలీ రాణి ఆఫ్ రామీ ఫ్యామిలీ. వావ్. అంటే అందులో ఉండి కూడా నా గురించి ఆలోచించిందా? జపాన్ లో ఉందా చాందిని? చాంది జపాన్లో హాలిడేకి వెళ్ళింది. సరేలే నేను కూడా గమనైపోయా. కానీ చూడు, తబస్సుమ్ has sent my favorite white and yellow. ఇది ఇంత పెద్దోడు అయిపోయావు అసలు నువ్వు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నా మదర్స్ డే యాజ్ ఎవ్రీ ఇయర్ ఇంకా పెరుగుతూనే ఉందండి. నా మదర్స్ డే గిఫ్ట్స్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూశారు అయాన్ష్ నాకు ఏమి ఇచ్చాడు అనేసి. వీక్ష పల్లవి నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఫస్ట్ తనది ఓపెన్ చేస్తే, ఎందుకంటే అయాన్ష్ది మీరు చూసేసారు కానీ అయాన్ష్ది మీరు కార్డ్ చూడలేదు. సో ఫస్ట్ కార్డ్ చూపిస్తా. ప్రౌడ్ టు బీ యువర్ ఆర్కిడ్ అంట. విత్ లవ్ ఆల్వేస్, యూ మేక్ ఎవ్రీథింగ్ ఫీల్ అ లిటిల్ మోర్ బ్యూటిఫుల్. వాడి హ్యాండ్ రైటింగ్లో రాశాడు, హాయ్ టు ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ నో, హ్యాపీ మదర్స్ డే టు మీ అంట. టు యూ అనే బదులు, యు ఆర్ నాట్ జస్ట్ అ సూపర్ ఉమెన్, యు ఆర్ హోమ్. ఐ లవ్ యూ మేఘ్నా అత్తయ్య, అయాన్ష్ వర్మ విత్ లవ్. ఎంత స్వీట్ కదా, చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. నాకు ఇష్టమని బాదుషా కూడా ఇచ్చాడు, తినేసాను, అయిపోయింది. ఎందుకంటే 2 days ముందు నుంచే మనకి స్టార్ట్ అయిపోయింది కదా. దాని తర్వాత మీకు చెప్పా కదా వీక్ష అని చెప్పేసేసి తన గిఫ్ట్స్ మీకు చూపించాను కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇవన్నీ కూడా వీక్ష తన పాకెట్ మనీతో కొనిందనమాట. సో పల్లవి వాళ్ళ డాటర్ వీక్ష 11 years ఆ అమ్మాయికి. ఎంత ఎక్స్పెన్సివ్ అని చూడకండి, ఎంత లవ్ అని చూడండి. వాళ్ళ మమ్మీ చెప్పిందంట, మేఘ్నా గారికే శారీస్ బిజినెస్ ఉంది కదా, మళ్ళీ నీ చీర ఎక్కడ కడతారు అని అనిందంట. నా పాకెట్ మనీతో కొంటాను మమ్మీ అని అనిందంట. వీక్ష చాలా బాగుందిరా కలర్ కాంబినేషన్, నేను తప్పకుండా కడతాను ఈ చీర. ఈ చీరకి బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకుంటాను నాన్న. నువ్వు నాకు జ్యువెలరీ ఇచ్చావు చూడు దీనికి ముందు ఉమెన్స్ డేకి, అది ఇది కలిపి అప్పుడు వేసుకొని నీకు ఫోటో పెడతా, ఓకేనా? సో ఇది వీక్ష పంపించింది. దాని తర్వాత వీక్ష నాకు వచ్చేసేసి
వియత్నాంవి నాకు మ్యాగ్నెట్స్ పంపించింది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకు ఇష్టమని ఇలాంటివి పంపించింది మ్యాగ్నెట్స్. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ వీక్ష. సో వీక్ష గురించి ఒక్క మాట చెప్పాలి. షీ ఈజ్ 11 years old. వాళ్ళ మమ్మీని అడిగిందంట, నాలాంటి కిడ్స్, నా అంత కిడ్సే ఉంటారు కదా మేఘ్నా ఆంటీకి అని అడిగిందంట. అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందంట, మేఘ్నా ఆంటీకి పిల్లలు లేరురా అని చెప్పిందంట. ఎందుకు లేరు మమ్మీ, నేనున్నాను కదా అని చెప్పిందంట. వాళ్ళ మమ్మీ చెప్తుందనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఫ్రెండ్స్, కానీ వాళ్ళ పిల్లలు నా గురించి ఆలోచించాలని ఎక్కడ కూడా లేదు. బట్ దే థింక్ అబౌట్ మీ. దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ బ్యూటిఫుల్. మదర్స్ డే మేఘ్నా ఆంటీ బై వీక్ష. వాళ్ళ అమ్మ నింది, మీరు చూసి చాలా ఎమోషనల్ అయిపోతారేమో, కూల్గా ఓపెన్ చేయండి అని చెప్పిందనమాట. ఓ వావ్. నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినప్పుడు వీక్షతో ఫోటో దిగాము. దట్ ఈస్ సో థాట్ఫుల్ కదా. ఎంత బాగా చేయించింది చూడు వీక్ష అసలుకి. హ్యాపీ మదర్స్ డే మేఘ్నా ఆంటీ వీక్ష. ఇదన్నీ తన థాట్స్ అమ్ము. ఒక 11 years old. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సో మచ్ వీక్ష. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇవన్నీ. ఏంటది? హ్యాండ్ బ్యాగా? వావ్. Diksha, you don't know, but I have been waiting to buy a handbag from a long time. Wow, what a taste, Ammu. చూడము ఎంత బాగుంది కదా. ఇట్ ఈస్ సో నైస్. మామూలుగా లేదురా, లీగల్ బ్రైబ్ అంట బ్రాండ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ద బ్రాండ్ ఇస్, ఇట్ ఈస్ అబౌట్ ద లవ్. వీక్ష, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్. బ్యాగ్ చాలా బాగుంది. నాకు అన్నిటికంటే ఫ్రేమ్ చాలా అంటే చాలా నచ్చేసింది. ఐఎమ్ సో 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 ఓవర్వెల్మ్డ్ అండ్ సో బ్లెస్డ్. దాని తర్వాత ఈరోజు పొద్దునే ఇదిగోండి, ఫస్ట్ ఒక రోజ్ వచ్చింది. ఎవరు చెప్పారు నీకు పిల్లలు లేరని? నాకు ఎవరు చెప్పారమ్ము? నాకు నన్ను పిల్లలు ప్రపంచంలో ఎవరికి లేవు. ఎవ్రీ మదర్స్ డే నాకు స్పెషల్ అయిపోతుంది. దీవా క్లోదింగ్ స్టూడియో అని చెప్పేసేసి నేను ఇంతకు ముందు తన పేజ్ ప్రమోట్ చేశా. అయితే తను సర్ప్రైజ్ గా, అసలు నేను ఎక్స్పెక్టే చేయలే, హ్యాపీ మదర్స్ డే సూపర్ మామ్. ఇదిగో, హ్యాపీ మదర్స్ డే అక్క, ఇట్స్ నాట్ అ ప్రమోషన్, మై నేమ్ ఇస్ జ్యోత్స్న. ఎప్పుడు దీవా క్లోదింగ్ స్టూడియో అనే తెలుసు అనమాట. జ్యోత్స్న అని తెలియదు తన పేరు నాకు. I feel you are a very special person with a beautiful heart and soul. Last time Tanviలో మీట్ అయ్యా, బట్ I feel nervous. Happy Mother's Day. అవును, నన్ను కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడలేదురా. This gift is a small token of my love and hope you like it. All the best for your career and NM Foods. Thank you so much Joshna. మొన్న నేను అనుకున్నాను ఏంటి కనిపిస్తే సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి. చీర అదిరిపోయిందిగా. హ్యాపీ మదర్స్ డే అక్క. ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ సోల్. అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. గుడ్ లక్. చాలా బాగుంది జ్యోత్స్న. ద శారీ ఈజ్ అమేజింగ్. ఓ మై గాడ్ అమ్ము. జ్యోత్స్న, ఐ విల్ వేర్ ఇట్ ఫర్ మై యానివర్సరీ. ఓకేనా? త్వరలో నా యానివర్సరీ వస్తుంది. నా యానివర్సరీ రోజు తప్పకుండా ఈ చీర కట్టుకుంటా నేను. ఇక్కడ బాగుంది కదా. దీంతో పాటు ఇదిగో చాక్లెట్. ఇది నాకు ఒక పిచ్చి కూతురు ఉందండి, ఒక పిచ్చి కూతురు. ఎందుకు చూపిస్తా చూడండి. నాకు 5 star చాక్లెట్ ఇష్టం అని తెలుసు. 5 star అంటే ఎవడైనా ఒకటి ఇస్తాడు. ఇది చూడండి ఎన్ని చాక్లెట్ ఇచ్చిందో. ఎవరని అనుకుంటున్నారా? గోల్డెన్ జ్యువెలరీ లక్ష్మి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉందన్నమాట. మమ్మీ అని పిలుస్తుంది. ఎవ్రీ ఇయర్ నాకు ఇలానే గిఫ్ట్స్ ఇస్తుంది. సంబంధం లేకుండా గిఫ్ట్లు ఇస్తుంది అనమాట. మదర్స్ డే, ఉమెన్స్ డే, బర్త్డేకి సంబంధం లేదు. దానికి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చేస్తుంది అంతే. అది ఏమన్నా కానివ్వండి, ఆలోచించదు. కానీ నేను మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి.
లక్ష్మికి ఒక చాలా పెద్ద లెగ్ యాక్సిడెంట్ జరిగింది. నేను ప్రమోట్ చేస్తానంటే కూడా వద్దని చెప్పేసింది. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గోల్డెన్ జ్యువెలరీ తన పేజ్ నేను స్క్రీన్ మీద వేసి ఫోన్ నెంబర్ పెడతా. తన దగ్గర జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకోండి, జూట్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు వస్తుంది కదా, తనకి మెడికల్గా హెల్ప్ అవుతుంది. దానికి ఎవరికి చేయి జాపి అడగడం దానికి ఇష్టం లేదు. సో ఐ హోప్ మీరు నా ఈ వీడియో రూపంగా తన పేజ్ని ఫాలో అయ్యి తనకు ఆర్డర్స్ ఇచ్చి జూట్ బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత జ్యువెలరీ ఇవన్నీ ఆర్డర్స్ ఇచ్చి దానికి హెల్ప్ చేస్తారు. అంటే బిజినెస్ పరంగా హెల్ప్ చేయండి. ఎవరు రూపాయి పరంగా మేము అడగట్లేదు, ఓకేనా? అసలు అది చేయొద్దని చెప్పింది, తిట్టేస్తుంది. బట్ నేనే కొంచెం లిబర్టీ తీసుకొని అడుగుతున్నా, చేయండి, ఓకేనా? సో లక్ష్మి వచ్చేసి నాకు ఇది చూడడం ఎంత బాగుందో, ఫ్లవర్ వేసాము. అంటే నాకు పువ్వులు పెద్దగా ఇష్టం లేదు కదా, నేను సన్ఫ్లవర్ని అంటే దాని లైఫ్లో, అందుకని నాకు సన్ఫ్లవర్ పంపించింది. బాగుంది కదా. దాని తర్వాత ఇదేంటో జ్యువెలరీలు పంపించింది. ఓ వావ్, బ్రేస్లెట్, నాకు బ్రేస్లెట్ పంపించింది. అమ్మో బాగుందా, నైస్ ఫ్లవర్ అనమాట. అండ్ ఇదిగోండి నాకు ఇష్టమని జ్యువెలరీ పంపించింది. అన్నీ తను సేల్ చేసే జ్యువెలరీ అనమాట. సో నాకు పంపించింది, నాకు ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టం అని చెప్పి. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇన్ని పెట్టుకొని ప్రమోట్ చేస్తాను లక్ష్మి నిన్ను. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ మీరు కొనుక్కొని తన పేజ్ని సపోర్ట్ చేస్తే తన మెడికల్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఇది ఇక్కడితో ఆపదండి, ఈరోజు రాత్రి వరకు నన్ను సాగుపడుతుంది ఏదో ఒక గిఫ్ట్తో. అందుకని నేను వీడియో క్లోజ్ చేయలేను అనమాట, ఎండింగ్ తర్వాత చేస్తాను వీడియోది. అండ్ మీ అందరికీ తెలుసు కదా సనా వాళ్ళ డాటర్, నేను ఎలా వెయిట్ చేస్తానో మీరు కూడా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. అయితే ఈసారి జపాన్ వెళ్ళారు వాళ్ళ హాలిడేకి. సో నేను అనుకున్నాను నాకేం రావాలి, అసలు ఎక్స్పెక్టేషన్ లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా వాళ్ళు హాలిడేకి వెళ్ళారని. కానీ చూడండి అది ఎక్కడున్నా సరే దాని వర్క్ అది జరగాలన్నమాట. ఇదిగోండి నాకు ఇష్టమని ఎల్లో రోసెస్ అండ్ వైట్ రోసెస్, బికాస్ ఐ డోంట్ లైక్ రెడ్ రోసెస్. చాలామందికి చెప్పాను, ఎల్లో అండ్ వైట్ నాకు చాలా ఇష్టం. సో అందుకని ఎల్లో అండ్ వైట్ రోసెస్ పంపించింది. కేక్ పంపించింది అమ్మో, బా వెనీలా ఫ్లేవర్. హ్యాపీ మదర్స్ డే, ఎంత బాగున్నాయి చూడమ్మో. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఐ థింక్ లాస్ట్ టైం మెళ్ళోది ఇచ్చింది, ఈసారి ఏదో జ్యువెలరీయే పంపించుంటుంది. జీవా అంటేనే జ్యువెలరీ బ్రాండ్. ఇంత బాగుంది కదమ్మా బాక్స్, ఇచ్చుడు. ఇయర్ రింగ్స్ అమ్మో, సో ప్రెడ్డీ కదా, ఎంతో బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ తబస్సుమ్. వై డూ యూ మేక్ మీ ఫీల్ లైక్ దిస్ ఎవ్రీ మదర్స్ డే? థ్యాంక్ యూ సో మచ్. చెప్పాము, ఇప్పుడు చెప్పు, నాకు పిల్లలు ఉన్నారా లేరా చెప్పు. చాలా మంది ఉన్నారు. చూడు ఎంత మంది పిల్లలు ఉన్నారు నాకు. They don't have to do this to me, అమ్ము. నేను ఎప్పటికీ ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను, కానీ ఇన్ని గిఫ్ట్స్ ఒక మనిషికి నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. దీస్ ఆర్ ఆల్ హ్యాపీ టీయర్స్. నేను ఏడవట్లేదు, హ్యాపీనెస్తో ఏడుస్తున్నా అంతే. థ్యాంక్ యూ అయాన్స్, థ్యాంక్ యూ వీక్ష, థ్యాంక్ యూ జ్యోత్స్న, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ తబస్సుమ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ సో లాంగ్. దాని చిన్నప్పటి నుంచి అది నాకు మదర్స్ డేకి విష్ చేస్తుంది. ఇంకా నా బిడ్డలు విష్ చేయాలి, అది ఆరోగ్యాలకి ఇంకా తెల్లారలేదు కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దర్ విషెస్. అండ్ మా అమ్మని మీరు చూసారు కదా ఎలా సర్ప్రైజ్ చేశాను. సో మదర్స్ డే హ్యాస్ బిన్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై. థ్యాంక్ యూ రాకేష్. బందర్ హల్వా కూడా నాకోసం బందర్ హల్వానే మనకి. థ్యాంక్ యూ రాకేష్. ఇది రాకేష్ హ్యాండ్ మేడ్, అది చూపి. ఏషియాటిక్ లిల్లీసే హ్యాండ్ మేడ్ ట్యూలిప్స్. అది ఎప్పటికి ఇంకా పాడవ్వదక్క. నిజమే, ఇలాగే ఉండిపోవచ్చు అసలు. థ్యాంక్ యూ. వావ్, షో మీ దట్ గ్రీటింగ్ కార్డ్. ఇంక్రెడిబుల్ మామ్ అంట నేను. స్ట్రాంగ్ వైజ్ అండ్ ఆల్వేస్ రైట్ మోస్ట్లీ. ఇవిడే మాకు మదర్స్ డే మేఘ్నా అమ్మ. ఐ డోంట్ నో వెన్ యూ బికేమ్ so special to me, but somewhere along the way
clear కనిపిస్తున్నాయి. You started feeling less like an akka and more like an amma to my heart. The way you talk to me, care for me and understand me carries a warmth that feels so pure and comforting. There were many moments when I felt lonely, emotionally tired of course, or silently struggling with things. అని ఎందుకు అందరూ ఏడిపిస్తున్నారు ఈరోజు. దాట్స్ ఓకే, యూ షుడ్ నాట్ క్రై. తర్వాత చదువు. మార్నింగ్ నుంచి ఫుల్ గిఫ్ట్స్. కమాన్, 2 days నుంచి గిఫ్ట్లే తీసుకుంటున్నాను నేను. దాంట్లో నుంచి 2 తీసుకొచ్చి రేపు నాకు ఈ సైలెంట్గా. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. రాకేష్ అక్కడ నేర్పించేసావు కదరా. నేను చెప్పా కదండి మీకు నా మదర్స్ డే అంత ఫాస్ట్గా ఎండ్ అవ్వదని. ఇంకా ఏమేమి మిస్ అయిపోతానో లాస్ట్లో నాకు తెలీదు. బట్ ఇప్పుడైతే ఇది చూపిస్తున్నా. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఆల్రెడీ మీరు వీడియో చూశారు. గుంటూరు నుంచి నా కోసం ఆల్ ద వే. కానీ అది మాత్రం నేను అప్రిషియేట్ చేయాలము. ఏమని? అంత దూరం నుంచి నీ కోసం వచ్చి జర్నీ చేసి వచ్చి నా కోసం ఈ ఫ్లవర్స్ చేసి మళ్ళీ నా కోసం నువ్వు ఎంత ఇన్స్పైర్ చేస్తుంటావు అంటే తన లైఫ్లో. అంటే వాడు ఎప్పుడు డౌన్ ఉన్న రాకేష్, ఐ ట్రై టు బూస్ట్ హిమ్ అప్. ఎంతసేపు చెప్పినా వాడి బాధలు వింటా నేను. సో నేను ఏమనుకుంటాను అంటే ఎవరికైనా సరే ఎవరైనా వాళ్ళ పెయిన్ చెప్పేటప్పుడు నన్ను చాలామంది అంటారు నీకు చాలా ఓర్పు ఫోన్లు మాట్లాడడంలో అని చెప్పేసి. కాకపోతే ఏంటి అంటే నేను ఒకవేళ ఎవరిదైనా ఒక బాధ విన్నాననుకోండి, దాని మూలన వాళ్ళకి కాసేపు ఊరట కలుగుతుంది కదా. సో దే విల్ ఫీల్ బెటర్ అన్నది నా ఉద్దేశం అనమాట. ఐ ట్రై టు డూ ఓన్లీ దట్ ఇన్ లైఫ్. సో ఐఎమ్ సో బ్లెస్డ్. నిజంగా నా పోయిన మదర్స్ డే చాలా బాగా జరిగింది అనుకున్నా. ఈ మదర్స్ డే అయితే అసలు అద్భుతం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరిగిపోతారు నీకు పిల్లలు మొత్తం. అమ్ము ఈ టేబుల్ సరిపోదేమో. సరిపోదు పిల్లలందరూ. నా ఫ్లవర్స్ నా గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఈ డైనింగ్ టేబుల్ సరిపోదు. అమ్ము నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక ఇల్లు కొను. సరే వచ్చేస్తే నేను పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది మళ్ళీ నాకు. సో ఈరోజు ఇంకొక అద్భుతం జరిగిందండి. ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే మా ఆయన లేచి మా అమ్మ వచ్చింది కల్లో ఈరోజు అని. సాధారణంగా ఆయనకి ఎక్కువ వాళ్ళ నానే వస్తారు కల్లో, మా అత్తగారు అంతగా రారంట. సో ఎప్పుడు అంటుంటాడు. కానీ ఈరోజు మదర్స్ డే రోజు ఆవిడ కల్లోకి వచ్చి మా ఆయనతో మంచిగా కబుర్లు వేసినట్టు అన్నీ నేను నీతో ఉంటాను అలా అంతా తనకి వచ్చేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకునంటే తనకి కూడా ఆ ఫీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా అనేది. నా లైఫ్లోనే ఫస్ట్ టైం తెలుసా మదర్స్ డే రోజు అమ్మ లేని రోజున నాకు కల్లో రావడం అనేది అద్భుతంగా అనిపించింది నాకు ఈరోజు. సో మమ్మీ బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు ఉంటుంది, మన మీద ఉంటుంది, మన ఇంటి మీద ఉంటుంది. మనం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాం. ఓకేనా? సో పిల్లలు లేని వాళ్ళందరికీ కూడా యు ఆర్ ద ఇన్స్పిరేషన్. ఐ విల్ నాట్ సే దట్స్ అ వెరీ బిగ్ వర్డ్ నాన్న. ఇన్స్పిరేషన్ అని నేనేమన్నా అంటే లేదమ్ము, నిన్ను చూసి లైఫ్లో ఎలా ఉండొచ్చు, పిల్లలు లేకపోయినా హ్యాపీగా లైఫ్ లో ఎలా లీడ్ చేయొచ్చు అనేది నేను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజు పుష్ ఇస్తున్నావు జనం మొత్తం. ఖచ్చితంగా సి ఐ టెల్ యూ, మన పేరెంట్స్ మన పిల్లలు. ఓకేనా? మా ఆయన నాకు నా బేబీ. ఓకేనా? నాకు ఇంతమంది పిల్లలు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నా డైరెక్టర్స్, నాకు ఎంతమంది, నా కూతురు నా కొడుకు అదితి ఆరవ్ అందరూ విష్ చేశారు నాకు. ఇంకేం కావాలి? హరిణి అయాన్ష్ అందరూ. సో నేను అందరికి ఏం చెప్తానంటే ప్లీజ్ మనకి పిల్లలు లేరు కదా అని మన మీద మనం సెల్ఫ్ పిటి చూపించుకోవద్దు. మనకి పిటి అవసరం లేదు. పిల్లలు లేరా, నో ప్రాబ్లం. మనము పాజిటివ్గా ఉన్నామనుకోండి. ఇప్పుడు ఒక మదర్, ఇప్పుడు మా అమ్మ ఉందని ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మకు 3 పిల్లలు. ఓకేనా? నేను మా అమ్మకి పట్టీలు ఇచ్చా, మా తమ్ముడు వచ్చి ఇంకేదైనా గిఫ్ట్ ఇస్తాడు, మా చెల్లి యూఎస్లో ఉంటుంది అదేమైనా గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు ఎన్ని గిఫ్ట్లు వస్తాయి? మా అమ్మకి 3 గిఫ్ట్లే వస్తాయి. కానీ నేను జగమంతా కుటుంబం నాది. సో ఇలాగా మీరు కూడా మీ యొక్క కుటుంబాన్ని మనమే ఏర్పరచుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అయ్యో నేను తల్లిని కాలేకపోయానే, అయ్యో నాకు పిల్లలు లేరే, సొసైటీ ఏమనుకుంటుందో, లేకపోతే నేనేమైపోతానో పిల్లలు లేకపోతే. ఏమైపోతామండి పిల్లలు లేకపోతే? చెప్పండి, ఏమీ అయిపోవు. నాకు తెలిసి భగవంతుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ డెస్టినీలో ఏమేమి కావాలో అవి రాసిపెట్టి ఉంటారు. సో నా డెస్టినీ ఇలా ఉంది, నాది మా అయింది, వీఆర్ ఓకే విత్ అవర్ డెస్టినీ. మాకేమి రిగ్రెట్స్ లేవు. కాకపోతే నాకు ఒక కోరిక ఏంటంటే రేపు ఎలాగైనా సరే బోల్డంత డబ్బులు సంపాదించుకొని ఈ బిజినెస్లో సంపాదించుకొని మేమేదో ఇల్లు కట్టేసుకోవాలి, బంగ్లాలు కట్టేసుకోవాలి కాదు, సంపాదించుకొని
ఒక చిన్న స్థలం కొని ఎప్పటికైనా ఒక ఓల్డేజ్ హోమ్ కట్టి అక్కడ మాలాంటి వాళ్ళని అందరినీ చేర్చుకొని ఒక కుటుంబం చేసుకుంటాను నేను. అప్పుడు చాలామంది చేరుతారు. సో ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోండి మీరు అందరూ. అంతేగాని నాకు పిల్లలు లేరు, నా లైఫ్ అయిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్ళడాలు, లేకపోతే సూసైడ్లు కమిట్ చేసుకోవడాలు, లేకపోతే మీ ఇళ్ళల్లో మీ హస్బెండ్ లేకపోతే మీ అత్తగారు మామగారు అమ్మా నాన్న వీళ్ళదే మాటలకి మీరు ఫీల్ అవ్వడాలు, ఇవన్నీ మానేసేయండి. దెర్ ఈజ్ మచ్ మోర్ బ్యూటీ ఇన్ దిస్ లైఫ్. ఎంజాయ్ దట్ బ్యూటిఫుల్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. అవునా కాదా నాన్న? సో హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి, ఎంజాయ్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానమ్మా ఈరోజు. నేను ఏడ్చిన ఏడుపు ఏది కూడా బాధతో ఏడ్చింది కాదు. కన్నీళ్ళు ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయి. నేను మా ఆయనకి అదే చెప్తా, రెండు ఒకేలాగా ఉంటాయి. ఏం చేద్దాం, కాకపోతే ఈరోజు అన్ని సంతోషంతో వచ్చిన కన్నీళ్ళు అనమాట. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మదర్స్ డే. సో ఈ వీడియో అసలుకి చేసేదాన్ని కాదు, కానీ నాకు మీ అందరితో పంచుకోవాలి. నాకు చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నది మీతో పంచుకోవాలి అన్న తాపత్రయంతోనే ఈ వీడియో చేశాను అనమాట. ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్. ఇటువంటి రా కంటెంట్ మా ఆయన అంటాడు, అన్ని రా కంటెంటే మన ఎపిసోడ్లు అన్నీ అని అంటాడు. ఇట్స్ ఓకే, రా కంటెంట్ అయితే రా కంటెంట్, మనం ఇలానే ఉండాలి. నో ఫిల్టర్స్ అనేది నీలి మేఘాల్లో ఛానల్. సో ఇలాంటి నో ఫిల్టర్ ఛానల్ని మీరు చూడాలనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్. మర్చిపోయినాం ఇంకొక విషయం చెప్పడం. సార్ చరణ్ చంపేశాడు ఈరోజు నన్ను. నాకు కేక్ పంపిస్తానని చెప్పి వాడేమో శ్యామ్ వాళ్ళ తమ్ముడు పెళ్లిలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి కేక్ పంపిస్తాను. నీకు ఒక దండం రా, నేను ఇంకా తినలేను కేక్, వద్దు నన్ను వచ్చాక నాకు చాక్లెట్ కొనిచ్చాలని అన్నాడు అనమాట. సో మెనీ పీపుల్ ఇంకా ఎన్నో విషెస్. ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక మంచి మెసేజ్, ఆ ఫోటో కూడా పెట్టు. సో ఇంకేం కావాలండి? ఐ హావ్ సో మచ్ లవ్ showered on myself. ఏం జరుగుతుంది మళ్ళీ? మదర్స్ డే ఆగదా? నిన్న ఇంకా అవలేదా? నెక్స్ట్ డే హ్యాపీ మదర్స్ డే అక్క. యు ఆర్ సచ్ అ కేరింగ్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్. ద వే యు స్పీక్ విత్ లవ్, support everyone and always spread positivity makes you really special. Your affection and sweet nature make people feel comfortable and happy around you. May your life always be filled with happiness, peace, success and lots of love. Keep smiling always because your smile itself brings positive vibes to everyone. From Uma. Thank you Uma. Baba em gift. Uma Ayash antadu Uma ఏంటము? Uma పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ మై ఆఫీస్. ఓ వావ్. ఇది కొందామని చెప్పి అన్న మొన్నటి నుంచి చెప్తున్నాడు. నేను అన్న మనం కొనకూడదు, మనకి ఎవరైనా ఇవ్వాలి, మన ఇంట్లో ఉండేది కూడా ఎవరో మనకి ఇచ్చింది కాబట్టి మనం పెట్టాము అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఉమా. ఉమా పర్ఫెక్ట్. ఇదిగో ఫుల్ గూస్ బంప్స్ చూడు నాకు ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రా. పర్ఫెక్ట్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. చరణ్ ఇస్తున్నాడు గిఫ్ట్. ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయాలా? ఓకే. టేబుల్ మీద టేబుల్ వేయించడం మీరు కావాలని. మ్యాంగోస్ లారీ. ఎంత బాగుందిరా. గుడ్ థాట్ రా. చాలా బాగుంది. అంటే మొత్తం ఇట్లాగా క్యూబ్స్ లాగా అవుతాయా? అది ఫ్రేమ్ నానా, స్టాండ్ వెనక. ఓ ఇలా పెట్టుకోవాలా? అమ్మో నా పెప్పర్. అమ్మో చాలా బాగుంది. అమ్మో ఆఫీస్ టేబుల్ మీద నాది మా ఆయనది ఒక ఫోటో పెట్టుకోవాలి అని అనుకున్నాం. మొత్తం చెప్పాను రా సార్కి, నాది నీది ఒక ఫోటో పెట్టుకోవాలి. కార్పొరేట్ ఆఫీసులో అందరు పెట్టుకుంటారు ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటో, అట్లా నేను కూడా పెట్టుకోవాలని అనుకున్నా. సూపర్ గిఫ్ట్లు తెచ్చారా మీరు. ఇది చరణ్ రాసిన లెటర్. హ్యాపీ మదర్స్ డే మేడం. I may not have my parents with me, but in many moments you cared for me like both a mother and a father. The way you look after me, support me, guide me, scold me when I am wrong, and stand by me with so much care truly means everything to me. Your love, concern and affection always makes me feel safe and valued.
no matter what you were always there, whatever, you were always there for me like family. I'm really lucky and thankful to have someone like you in my life, madam. I hope this beautiful bond and connection between us never ends and Baboy. stays forever. Happy Mother's Day once again, madam, from Charan. Thank you, Charan. ఈ డ్రైవ్ ఏడిపించేసి వీళ్ళందరూ. Charan has no parents. He's an adopted child. కానీ వాడికి ఎన్ఎం ఫుడ్స్లో మేము ఉన్నాం. వాడి ఫ్యామిలీ ఎన్ఎం ఫుడ్స్ అంతే. మేమందరం దగ్గరుండి వాడు తప్పు చేసినా తిడతాము. చాలా హ్యాపీ పర్సన్. తప్పులు చేస్తే కూడా అంతే అరుస్తా అందరి మీద. కానీ నా పిల్లలు ఎవ్వరు కూడా ఎన్ఎం ఫుడ్స్లో పిల్లలు ఎవ్వరు కూడా ఏ రోజు నేను అరిచినందుకు బాధే పడరు. వాళ్ళకి తెలుసు ఆ క్షణం వరకే అరుస్తుంది, దాని తర్వాత అన్నీ మర్చిపోతుంది, ఏమడిగినా చేస్తుంది అని వాళ్ళందరికీ తెలుసు. ఈ బాండింగ్ నాకు ఎప్పుడు వీళ్ళతో ఇలానే ఉండాలి, ఈ పిల్లలు నాతో ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను చాలా బ్లెస్డ్. ఎన్ఎం ఫుడ్స్ పెట్టిన తర్వాత నాకు అన్నిటికంటే మంచి ఏం జరిగిందంటే నా చుట్టూ బోల్డ్ మంది మనుషుల్ని నేను సంపాదించుకున్నా. సో ఫర్ మీ ఇట్ ఈస్ కంప్లీట్ హ్యాపీనెస్. సో మదర్స్ డే ఎండ్ అవ్వట్లేదు, నాకు జరుగుతూనే ఉంది అంతే. సో ఇవన్నీ కూడా యాడ్ చేయి ఆశీష్. ఐ వాంట్ టు షో పీపుల్ హౌ హ్యాపీ ఐ యామ్ అంతే.